పురుషోత్తం గారు, దాదాపు సుమారుగా 2 గంటల వరకు పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. ముఖ్యంగా రాజ్యసభ సీట్లకు సంబంధించి కాకినాడ పోర్టులో మొన్న ఏదైతే ఒక హైడ్రామా నడిచిందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు భేటీకి సంబంధించి? మీ కమెంట్ ఏంటి? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి, ఢిల్లీకి పోవడం ఒంటరిగా ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్నికల్లో ఆయన ప్రచారాల్లో పోవడం, రెండోది పోర్టుతో గొడవ, ఇట్లాంటి నేపథ్యం గతంలో ఈ హోంమంత్రి చుట్టూ నడిచినటువంటి వ్యవహారం, హోంశాఖ పనితీరు పైన వచ్చినప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ కొంచెం భిన్నమైన స్వరంతో వినిపిస్తున్నాడు. ఏమైనా ఢిల్లీ పెద్దలతో ఏమైనా డైరెక్షన్స్ వచ్చినాయా, ఏమైనా తేడా వస్తుందా, ఇట్లాంటి చర్చలు నడిచాయి. మా సహజంగా మిత్రపక్షాల మీద ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అందులో పవర్లో ఉన్నప్పుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పాపులర్ పర్సనాలిటీ కాబట్టి ఇట్లాంటివి టాప్ ప్రయారిటీ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు భేటీ కావడం, ముఖాముఖి మాట్లాడుకోవడం ద్వారా ఇవన్నీ చర్చకొచ్చుంటాయని సహజంగా సొసైటీలో ఆ ప్రస్తావన వస్తుంది. అది నేను అనుకుంటుంది ఈడి వరకే పరిమితమై ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాగానే మాట్లాడుకుంటుంటారు. కానీ ప్రధానంగా ఇప్పుడు రాజ్యసభ అనేది ప్రధానంగా ప్రస్తావన వస్తుంది. పోర్టులో చంద్రబాబు గారు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే పోర్టుకు సంబంధించి ఉమ్మడిగా పోర్టులో జరిగింది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలో ఉంటాయి. పోర్టుకి తరలి వెళ్తున్నాయి, పోర్టు ద్వారా విదేశాలకు వెళ్తున్నాయి. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో చేశారు. నా పాయింట్ ఏంటంటే పోర్టుకు వచ్చేంత వరకు మనం ఏం చేస్తున్నామో ఇలా ఆలోచించకుండా, పోర్టుకి రావాలంటే మన గ్రామాల్లో, మన పట్టణాల్లో వేలాది మంది, లక్షలాది మంది వైట్ కార్డర్ హోల్డర్స్ ఉంటారు కదా, 1 కోటి మంది పైన ఉన్నారు. ఆ 1 కోటి మంది పైన ఉన్న వైట్ కార్డర్ హోల్డర్స్ ఎవరన్నా వాళ్ళకి ఉచిత బియ్యం పోతా ఉంది. ఫస్ట్ వాడికైతే ఉచిత బియ్యం పోవాల్సిందే కదా, వాడికి పోకుండా మధ్యలో తెప్ప చేయలేరు కదా. వాడికి పోతుందంటే ఆ నుంచి మిల్లర్లు, డీలర్లు, ఆ తర్వాత సరిహద్దులు దాటితే పోర్టుకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ మన పౌర సరఫరా శాఖ, పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర ఉంది. ఆపకుండా పోయి ఆడిపోయి ఆపడం అనేది కొంచెం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునేది, హల్చల్గా మారింది. ఏదైనప్పటికీ వాళ్ళ పరిధిలో ఉన్న పరిష్కారం కాబట్టి అది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మేజర్ని రాజ్యసభ సీట్ అనేది పేచీ వచ్చి ఉంటుందని కానీ ఒక ఇబ్బందిగత వస్తుంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ 3 వైసీపీ ఎంపీల ద్వారా రాజీనామా చేయించిందని నేను అంటాను. అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళే స్వచ్ఛందంగా చేసినాం అంటారు. చేయించి ఇంకో రకమైన ఫిరాయింపు, కొత్త ఫిరాయింపులు, కొత్త భాష్యం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది వాళ్ళు కష్టపడి చేసుకుంటే మిత్రపక్షాల పేరుతో 3లో మాకు ఒకటి కావాలి, మా వాళ్ళు కొని 2 వచ్చారనుకోండి, తెలుగుదేశం ఇబ్బంది పడుతుంది. వాళ్ళు చాలా మందికి ఇవ్వాలి కదా, ఇంత కష్టపడి తీసుకున్నారు. పెద్ద పార్టీ, చాలా మందికి ఎమ్మెల్యే సీట్ లేదు. అందులో పెద్ద పార్టీ సీనియర్ లీడర్లు చాలా మంది వెయిట్. రెండోది చాలా మంది సీనియర్లే రాజ్యసభకి వెళ్తారు. ఇప్పుడు చాలా మంది ఈసారి రాజ్యసభ రాకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో వాళ్ళ కొడుకుల్లో ఉన్న పోటీ చేయించారు, వాళ్ళు ఉండలేరు. అలాంటి పర్సనాలిటీ 12 మంది ఉన్నారు తెలుగుదేశంలో. ఇట్లాంటి వాళ్ళందరూ రాజ్యసభ సీట్ ఆశిస్తారు. కొంతమంది అయితే బ్యాకప్లో ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఢిల్లీ నుంచి ఒత్తిడి చేసిన వాళ్ళు వస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జనసేనకు ఒక సీట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు పొరపాటున బీజేపీ వాళ్ళు అడిగారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళని చెప్పి పంపారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్పితే, పవన్ కళ్యాణ్ చెప్తే కానీ ఈయన పరిస్థితి, ఈయన డైరెక్ట్గా బీజేపీ వాళ్ళు లైన్లోకి వస్తారు. లేకపోతే ఈయన అడుగుతాడు వాళ్ళని, మేము 3 వస్తున్నాయి ఏమన్నా మీరు సలహా చేస్తారా అని. కాబట్టి వీళ్ళు ఒకటి అడిగి వాళ్ళు ఒకటి అడిగి 3 పంచుకున్నామంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది. కాబట్టి ఇవన్నీ గురించి ఇప్పుడున్న సాధ్యాసాధ్యాలు ఏంటి అనే దాని గురించి ఆలోచన. రెండోది నాకు తెలిసి ఇంకొక త్వరలోని నామినేటెడ్ పోస్ట్ కూడా వేస్తారు, 60-70 ఉన్నాయి ఇంకోటి డైరెక్ట్గా, వాటి కూడా చర్చించేదానికి. రెండోది గ్యాప్ ప్రధానంగా జనసేన తెలుగు రెండింటి గురించే మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. ముఖ్యంగా మొన్నంతా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఒక 15 రోజుల పాటు తిష్ట వేయడానికి, అనేక మంది కేంద్ర మంత్రులను స్వయంగా కలవడానికి, ఈ రోజు భేటీలో ఈ పోస్టులకు సంబంధించి రాజ్యసభ సీటు ఖచ్చితంగా, ఒక సీటు ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వాల్సిందే అంటూ ఒక పట్టు పట్టినట్లుగా కూడా వార్తల్లో చూస్తున్నాం. మీరేం చెప్తారు? ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? నాగబాబు గారికి ఇస్తారా లేదనేది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. జనసేనకి ఇచ్చేస్తే ఇంకా ఆయన ఇష్టం కదా, ఆయన ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు. దాంట్లో మన తెలుగుదేశం పంచాయతీ ఏమి ఉండదు. జనసేనకు ఒకటి ఇవ్వాలన్నా వద్దా, ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని అడిగి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. నాగబాబు గారిని పెట్టుకుంటారు, ఎవరినైనా పెట్టుకుంటారు. మళ్ళీ నాగబాబు గారు చర్చ రాదు. ఆయన హోల్సేల్ పార్టీకి ఎట్లా చంద్రబాబు గారు తెలుగుదేశానికి ఎట్లో, పవన్ కళ్యాణ్ గారు జనసేనకి అట్లా కట్టి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అన్నకి ఇస్తాడా, ఇంకా ఏరే వాళ్ళకి ఇస్తాడా అనేది ఆయన ఇష్టం. అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. ఇబ్బంది వల్ల ఆడొస్తుందంటే వీళ్ళు కోరినట్టుగా తెలుగుదేశం ఇస్తుందా, కోరుతున్నారా, అది కూడా మనకు తెలియదు. వీళ్ళు బయట ఏమీ చెప్పట్లేదు కోరుతున్నామని. పైపించి వాళ్ళ సోదరుడు మేము ఇట్టటవేం కోరను, మేమంతా జాతీయం ప్రజలు ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు అడుగుతున్నారో లేదో మనకు తెలియదు.
కానీ ఇప్పుడు సమయం అది కాబట్టి అడుగుతాడేమని ఒక అనుమానం. కార్యకర్తలు ఉంటారు కదా, మూడు మూడు వస్తా ఉంటే మన ఒడిగడ తీసుకోపోతే ఎట్లా అని కింద కూడా వస్తుంది కదా. రాజ్యసభ ప్రస్తావన ఉంటుందని నేను కూడా నమ్ముతున్నాను. మరి ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు అయితే తెలుగుదేశానికి ఉన్నాయి. ఉన్న మూడిట్లో ఒకటి వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు పొరపాటున అడిగితే, బీజేపీ వాళ్ళు కానీ కేంద్రానికి ఒకటి అడిగిందంటే ఇవ్వక తప్పదు. ఎందుకంటే అది పార్టీ చిన్నది కానీ, రాష్ట్రంలో చిన్నది కానీ, దేశంలో చాలా పెద్దది. దట్టు ప్రతి ఫైలు ఢిల్లీ నుంచి కదలాలి. అందులో ఆర్థిక సహాయం కోసం వేచి చూస్తున్నారు. ఈ టైంలో వాళ్ళు అడిగిందే చాలా ఇచ్చేస్తారు. బీజేపీ కానీ మాకు రాజ్యసభ సీటు కావాలి అని అడిగితే ఇచ్చేస్తారు. మరి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇవ్వకపోతే కుదరదు. అంటే ముగ్గురికి మూడు పంచుకునేస్తే ఇట్లాంటి పంచాయతీ వస్తుంది కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేయచ్చు. కాబట్టి అది ఏమైనా పంచాయతీ ఉంటే ఉంటుందని అనుకోవచ్చు. దాన్ని మనం కన్సల్టేషన్ తీసుకోవచ్చు, ఏం జరుగుతుందో చూడాలి. అండ్ ఇవన్నీ చూస్తుంటుంటేనే అసలు అధికారికంగా ఏం జరుగుతోంది, అనధికారికంగా ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పదలుచుకున్న అనధికారికంగానే చెప్తారు. మీరు పదే పదే ప్రస్తావిస్తున్న ఢిల్లీలో మంత్రుల్ని ఆయన ఒంటరి కలిశాడు, కానీ ఆడేమైనా జరుగుతుందని ఆడికి పోయి చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేపు తెల్లారితో వచ్చి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి చూస్తే వాళ్ళు ఏం చెప్పుకుంటారో ఈయనకు అర్థం అవుతుంది. అది పెద్ద రాజకీయాల్లో ఈజీ. కాబట్టి ఢిల్లీలో రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం. ఆయన ఎవరిని కలిసినా పవన్ కళ్యాణ్ ఏం చేస్తే ఇక్కడ వచ్చేదో ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన, ఒక మాట అన్నా అనుకో, దాంట్లో అర్థాలు తీసుకుంటారు. బహుశా ఇది చెప్పుకుంటారు ఢిల్లీ వాళ్ళు అని. ఈయన నడవడికని బట్టి ఢిల్లీలో ఏమైనా జరుగుతుందా అని ఈజీగా గెస్ చేస్తారు చంద్రబాబు నాయుడు. అది మనమైనా గెస్ చేయొచ్చు రాజకీయంగా. కాబట్టి అది ఇబ్బంది లేదు. వెనకాల నుంచి ఏదో నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ ఇబ్బంది చంద్రబాబు గారు నిమిషాల్లో ట్యాకిల్ చేస్తాడు. కానీ వచ్చేదంతా ఈ పదవుల పంపకాలు, ఈ పనులు, ఎవరు అజమాయిషి ఎంత, ఎవరి చేతులు ఎట్టుండాలి, పోలీసులు, ఇట్లాంటి వాటిలోనే పంచాయతీ వస్తుంది. అక్కడ సింగిల్ లీడర్షిప్ గా మేమే చేస్తాం, ఏదైనా ఉంటే నాకే చెప్పు అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను అనుకోండి, చెప్తాడు. కానీ ఈయన కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. నేను కూడా డిప్యూటీ సీఎం గా నాకున్న హోదా నాకు ఉండాలి కదా. అది అనే అధికారం దగ్గర కొంచెం నేను కూడా ప్రదర్శించాలి కదా బయటికి, నా మాట కూడా విలువ ఉన్నట్టు అనేది ఈయన. అది జరిగింది అనుకోండి, డబుల్ కేంద్రాలు అయిపోతాయి. ఆల్రెడీ అనధికారికంగా లోకేష్ గారు పవర్ఫుల్ కేంద్రం, 3 కేంద్రాలు అయితే పరిపాలన చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇట్లాంటి పంచాయతీలు పరిష్కారం కోసం మాట్లాడుకొని ఉంటారని అనుకుంటున్నాను.